స్టార్ట్ చేయలేదు. రికార్డ్ అవుతుంది సార్. రికార్డ్ అవ్వాలని రికార్డెడ్. డిసెంబర్ 26 తిరిగాను. నా కోటి మంది వాచ్ చేశారు. నా పంచుల గురించి తెలుసా వెళ్ళిపోవాలి. నేను ఎంపీగా నిలబడుతున్నానని అన్ని విధాలుగా థ్యాంక్ యూ మిత్రులారా. లెట్స్ హావ్ ఫన్. yes లెట్స్ సేవ్ విశాఖ, లెట్స్ సేవ్ ఆంధ్ర. పొలిటికల్ ప్రపోజల్ ఏమన్నారండి? అలాగే టీడీపీ భరత్ చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఈ సీట్లు ఎవరికైనా ఇవ్వండి, నేనైతే మాత్రం పోటీ చేయనని చెప్పిన మాట వాస్తవమా కాదా మీరే ఆయన్ని అడగండి. అయితే విషయం ఏమిటంటే నమ్మక ద్రోహం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. నమ్మించి ద్రోహం చేశారు, తల్లిని ద్రోహం చేశారు. అందుకే తల్లి 3 సంవత్సరాలు శర్మిలమ్మతో తెలంగాణ అంతా పాదయాత్ర చేసింది. పిలిచినాడు అనుకుంటా, నన్ను జైల్లో పెడతాను నువ్వు రాకపోతే అంటే ఇప్పుడు ఏదో 2-3 మీటింగ్లకు వస్తానన్నారు. అయినా శర్మిలమ్మ 16 నెలలు పాదయాత్ర చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేవారా అందరికీ తెలుసు, కానే కాదని. మరి ఎన్నో చర్చలు జరిగిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, విజయమ్మ గారు, అలాగే విమలమ్మ గారు సొంతంగా తను ఇన్ని చర్చలు జరిగిన తర్వాత ఓపిక పట్టలేక తండ్రిని ఎఫ్ఐఆర్లో చేర్చిన పార్టీలోనే తను చేరి పిసిసి పదవిని తీసుకొని జగన్మోహన్ రెడ్డికి సటాయిలు వేస్తూ చిత్తుగా ఓడించడానికి, చంద్రబాబుని గెలిపించడానికి లోకేష్ కేక్ పంపించింది క్రిస్మస్. సత్యమా కాదా? మరి నేను 5 సంవత్సరాలు ఊరుకున్నాను. నేనే కానీ అమిత్ షా గారితో 11 సార్లు, సిబిఐ డైరెక్టర్ పాత ఆయన జైస్వాల్ గారితో ఒకసారి, అనకూడదు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారితో ఒకసారి, జగన్ వాళ్ళ ఎమ్మెల్యే ఉంటుంది ఇప్పుడు బీజేపీలో ఉన్నాయినా కనీసం ఇన్వెస్టిగేట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ 9 ఏ 10లో ఎలా చేర్చుతారా అని అనకూడదు. కానీ ఎంత ఫైట్ ఇచ్చానో ఇక్కడే విశాఖపట్నం నుంచి 12 గంటలు ప్రయాణం చేసి కర్నూలు వెళ్ళి అవినాష్ రెడ్డిని కలిసి ఆయన మోకరిస్తే ఆశీర్వాదాలు ఇచ్చి ఆయనకి బెయిల్ ఇవ్వకపోతే బెయిల్ ఇప్పించా, ఫైట్ చేశాను. ఎవరెవరికి చెప్ప నేను కలను, ఆయన అంటే నాకు ఇష్టం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డికి చెప్పారు, అవినాష్ రెడ్డి గారికి చెప్పారు, ఇంకొక 3కి చెప్పారు, అంబటి రాంబాబుకి చెప్పారు. అందరికీ ఆజ్ఞలు ఇచ్చారు పాలు గారిని కలద్దని. వినాశకాలే విపరీత బుద్ధిహ అని నేను వెళ్ళాను కలుద్దాం. వీళ్ళందరూ అబద్ధాలు ఆడుతున్నారేమో. జనవరి 9 విజయసాయి రెడ్డి గారు నేనున్న హోటల్కి నోవటెల్కి వచ్చాడు ఎలక్షన్ కమిషన్ కలవడానికి. నేను కలిశాను. నేను బయలుదేరి వెళ్తున్నానండి. సార్ తప్పకుండా మిమ్మల్ని కలుస్తారు. మరి 5 సంవత్సరాల నుంచి ఎందుకు కలవాలి నేను? మీరు గూగుల్ చేసి చూసుకోండి. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు నన్ను కలిసే విధానం, మొన్న జగన్ని కలిసారు, సీఎంలందరినీ నన్ను కలిసే విధానం ఆ ఒక్క ఫోటోలోనే మీకు అర్థమవుతుంది. నేను ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారితో ఫోటో తీసుకోలే. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన 150 ఫోటోలు తీసుకున్నారు. ప్రధానమంత్రి అయిన తర్వాత 25-30 ఫోటోలు తీసుకున్నారు అనేక సార్లు.